మీ అందరి సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చక్కగా జరుపుకుంటున్నాము. అలాగే ఈ సహకారం ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాం. జనవరి నుండి ఇప్పటి వరకు మేము చేసిన కార్యక్రమాల వివరాలు క్లుప్తంగా వివరిస్తాను. జనవరి 8న రంగోలీ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. మహిళలు ఎప్పుడూ ఫ్యామిలీతో బిజీగా ఉంటారు. ఆట విడుపుగా మేము ఇది రంగోలీ కాంపిటీషన్స్ పెట్టాము. అలాగే 14వ తేదీన మన భోగి సంబరాల్లో మనం ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ ప్రైజెస్ కూడా ప్రభావత్ గారు, మన ప్రెసిడెంట్ ప్రభావత్ గారు స్పాన్సర్ చేశారు. అలాగే జనవరి 11వ తారీఖున మన ఇన్స్టాలేషన్ అండి, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అయితే వాకర్స్ పెద్దలు, మన వాకర్ ప్రభావత్ గారు, వాకర్స్ పెద్దలు అడిషనల్ సెక్రటరీ జనరల్ ఆర్ సత్యనాథన్ గారు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు, డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ కె ద్వారకానాథ్ గారు, క్యాబినెట్ సెక్రటరీ ఆర్ఆర్ మహేశ్వరరావు గారు తదితర పెద్దల సమక్షంలో చాలా చక్కగా జరిగింది. అలాగే 15వ తారీఖున ఆర్మీ డేను జరుపుకున్నాం. అదే రోజు సాయంత్రం ఒక నిరుపేద శ్రీమూర్తి దహన సంస్కారానికి కమిటీ అంతా కలిసి 10,000 రూపాయలు అందజేసాం. లేడీస్కి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేము పాల్గొంటూ ఉంటాం. మార్చి 6వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి నిజంగా ఎంత అనూహ్య స్పందన వచ్చింది. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు, డిస్ట్రిక్ట్ 101 గవర్నర్ ద్వారకానాథ్ గారు, క్యాబినెట్ సెక్రటరీ మహేశ్వరరావు గారు, అలాగే వనితా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఆనందంగా మేము జరుపుకున్నామండి. ఎప్పుడు ఇంట్లో బాధ్యతలతో ఉండేవాళ్ళు ఇలాంటి చక్కగా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మార్చి 8వ తారీఖున మన వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఉన్న వాచ్మెన్ గారి అమ్మాయి హేమలతకు 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశామండి. ఆ అమ్మాయి నిజంగా చాలా కష్టపడి చదువుకుందండి, చక్కగా బీఈడీ చేసిందండి. ఇప్పుడు ఆ అమ్మాయి టీచర్గా జాబ్ చేస్తుంది. దానికి కొంచెం ఆర్థిక సహాయం చేశాం. మార్చి 9వ తారీఖున కిమ్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాము. సుమారుగా 150 మంది సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారు. మార్చి 15వ తారీఖున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేశాము. ఏప్రిల్ 4న స్థానిక రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతమ్మ వారికి సారీ అందజేశామండి. ప్రతి ఏట కూడా మా ఉంటావాక సభ్యులు ఏంటంటే సారీ ఇస్తుంటామండి సీతమ్మ వారికి. అనేక రకాల పళ్ళు, ఫలాలు, పువ్వులు, చీరలు అన్ని రకాలుగా చాలా సందడిగా మేము చేసుకుంటామండి. ఏప్రిల్ 7వ తారీఖున మంత్లీ మీటింగ్ కండక్ట్ చేశాము. ఏప్రిల్ 13వ తారీఖున పార్కిన్సన్స్ డే సందర్భంగా, అంటే ఒనుగుడు చెప్పండి, ఆ రోజు ఆ సందర్భంగా 101 గవర్నర్ గారు మన ద్వారకానాథ్ గారి పిలుపు మేరకు మేము కూడా ఆ అవగాహన సదస్సులో పాల్గొన్నాం. ఏప్రిల్ 27వ తారీఖున బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసాం. ఏప్రిల్ 26న మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కండక్ట్ చేశామండి. ఇంచుమించుగా 200 మంది ఈ సదవకాశాన్ని వినియోగించుకున్నారు. బాటసారులు, బస్సులో వాళ్ళు, ఆటో వాళ్ళు ఎంతమంది చక్కగా ఆ ఎండలో తాగారండి. అలాగే మే 1 అండి, మేడే మరియు కార్మికుల దినోత్సవం సందర్భంగా పారిశుద్ధ కార్మికులకు నెలకు సరిపడా సరుకులు అందజేశాం. మే 1వ తారీఖున మంత్లీ మీటింగ్ కండక్ట్ చేశాం. మే 11న మదర్స్ డే సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారిణి దువ్వూరి సరోజినికి క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. బిందు ఫోన్ నెంబర్ చదువుతారు 9 అలాగే వనితా వర్కర్స్ సోదరిమణులు, పూర్వపు సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ వచ్చి ఎంతో ఓపికగా ఈ కార్యక్రమానికి కూర్చున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సంధ్య, టెంపుల్ సంధ్య, కోలాటం సంధ్య 7013904760. సంధ్య ఉన్నావా? సంధ్య ఈ అమ్మాయి ఈ వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్నో సంవత్సరాలు. I am Sudita, the master of ceremony for this event. On behalf of the organizing committee, we extended our appreciation for your presence today. Let us now start
our program by welcoming our chief guest to deliver her opening remarks. Please welcome Mrs. M. Prabhavati Garu, our Walkers International President. అలాగే పాస్ట్ ప్రెసిడెంట్స్, ఆహుతులైన మీ అందరికీ కూడా శుభ సాయంత్రం. మీ క్లబ్బు 23 సంవత్సరాల క్రితం అనుకోకుండా జూలై 15న ఓపెన్ చేశారో, లేదంటే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు లేడీస్ ఉన్నతికి ఎంత కృషి చేశారో దాన్ని బట్టి మీరు ఆ డేట్ ఎంచుకొని ఓపెన్ చేశారో కానీ ఈ రెండు కలిసి రావటం అనేది చాలా మన లేడీస్ క్లబ్స్కి ఇన్స్పిరేషనల్. పేరు చూస్తే దుర్గాబాయి దేశ్ముఖ్ అంటే నార్త్ పేరులాగా మీకు వినిపిస్తుంది, కానీ ఆవిడ పుట్టింది మాత్రం రాజమండ్రి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజమండ్రి. అలాగే తల్లిదండ్రులు రామారావు గారు, కృష్ణవేణమ్మ గారు. అయితే తనకి దేశ్ముఖ్ అనే పేరు చింతామణి దేశ్ముఖ్ గారిని మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆవిడకి దేశ్ముఖ్ అని వచ్చింది. చిత్రం ఏంటంటే 20 సంవత్సరాలకి మనకి చాలా విషయాలు ఆనాటికి 100 ఏళ్ల నాడు చూడండి, మన టైంలోనే 20 ఏళ్ళకి మనం మెచ్యూర్డ్గా ఉండం. కానీ 1910 ఆవిడ బర్త్ డేట్. ఆ టైంలోనే 20 సంవత్సరాలకే ఆవిడ మద్రాసులో ఉప్పు సత్యాగ్రహానికి టంగుటూరి ప్రకాశం పంతులు గారితో కలిసి వర్క్ చేశారు. ఇప్పటికీ మాకు రాజమండ్రిలో టంగుటూరి ప్రకాశం గారి కాలేజీ, వారికి సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. దానిలో మన వాకర్స్ క్లబ్ కూడా ఒకటి ఉంది, దానవాయిపేట వాకర్స్ క్లబ్ అని. అక్కడ అవి కూడా మీరు ఎప్పుడైనా వస్తే చూడొచ్చు. అలాగే ఆవిడ 1936లో ఆంధ్ర మహిళా సభ, మద్రాసులో విద్యా సాంఘిక సంస్థ, మహిళలకు నర్సింగు, జర్నలిజం దానిలో కూడా శిక్షణ ఇచ్చారు. స్థాపించి ఆడవాళ్ళు, మహిళలు, బాలికలు అందరూ ముందుకు రావాలని కృషి చేశారు. బహుశా మరి మెంబర్స్ లోకి వచ్చాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మురళీనగర్ లేడీస్ క్లబ్లో మీరందరూ ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు మంచి టాలెంటెడ్. నేను ఎప్పుడు మా క్లబ్లో కూడా చెప్తూ ఉంటాను, ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. మా వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా ఇలాగా నేను క్లబ్ విజిట్కి వెళ్ళాను, వాళ్ళు ఇలా ఉంటారంటే అస్సలు ముందుకు రావట్లేదు. కానీ మీకు ఎవ్వరూ చెప్పకుండానే మీకై మీరే ఒక మంచి అభ్యుదయాలతోటి ముందుకు నడిపించుకోవాలని మీకు పాస్ట్ ప్రెసిడెంట్స్ ఈరోజు మనకు ఫ్రీడమ్ ఉండుండొచ్చు. ఒక 10-20 ఏళ్ల క్రితం, 23 సంవత్సరాలంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళు అధ్యక్షులుగా చేసినప్పుడు కొన్ని కట్టుబాట్లు దాటే వచ్చి ఉంటారు. ఇప్పుడు మన తర్వాత జనరేషన్కి మనకన్నా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ వాళ్ళందరూ ఈరోజు 23 అని మీరు గర్వంగా చెప్పుకోవటానికి వాళ్ళ వంతు కృషి చేసి ఆ రోజు ఆ బండిని లాగి మీకు ఇచ్చారు. కాబట్టి ఇదొకటి నాకు చాలా బాగా నచ్చే విషయం, మీ యానివర్సరీ అప్పుడు పాస్ట్ ప్రెసిడెంట్ని గుర్తించడం. ఎందుకంటే చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఫౌండర్ ప్రెసిడెంట్ని అంతకన్నా పట్టించుకోవట్లేదు. ఈరోజు ఇది నా క్లబ్బు అని మనం చెప్పుకోవాలంటే ఒకప్పుడు ఎవరో కష్టపడి స్థాపిస్తేనే ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం. దానికి మీరు కొనసాగిస్తున్న ఈ కల్చరు నాకు చాలా బాగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక్క ఆడవాళ్ళు ఒకళ్ళో 10 మందో ముందుకు రావడం చేయడం ఒక వంతు అయితే, మీ క్లబ్బుల్లో 100 మంది ఉంటారు, అందరూ ఒక తాటి మీదకి రావడం. మనకి సామెత ఉంది, 10 కొప్పులు ఒక దగ్గర ఇమ్మడం అని. కానీ మీరు దాన్ని బ్రేక్ చేశారు, ఎప్పుడో చేశారు. మీరు అందరూ ఒక మాటగా ఉండి ఈ సేవా కార్యక్రమాల్ని ముందుకు జరిపిస్తూ ఉన్నారు. ఇందాక మీ సేవా కార్యక్రమాలు మేము వాట్సాప్లో చూస్తుంటాం, కానీ మీరు గుర్తుపెట్టుకున్నంతగా మేము గుర్తుపెట్టుకోలేము, ఎందుకంటే చాలా రకాలు చూస్తాం కాబట్టి. ఇప్పుడు మీరు ఒకరికి అంత్యక్రియలు చేశానన్న ఇందాక మీ రిపోర్ట్
ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో 50% మనకు తెలియకుండానే క్యాన్సర్తో చనిపోతున్నారు. కొంతమంది బయటికి చెప్పట్లేదు. లాస్ట్ మూమెంట్లో సడన్గా చనిపోయారన్న వాళ్ళందరికీ 50% క్యాన్సర్ ఉంది. ఇదివరకు సింపుల్గా 2-3 పార్ట్లలోనే క్యాన్సర్ అని వినేవాళ్ళం. ఇప్పుడు బాడీలో ప్రతి దానిలోనూ వస్తుంది. అయితే మన లేడీస్కి నేను ఇచ్చే చిన్న సలహా, మనము మేకప్లని లిప్స్టిక్లని వాడుతూ ఉంటాం, కానీ ఈ కలరింగ్ ఏజెంట్లో క్యాన్సర్ ఉంది. కాకపోతే కొంత అలవాటు పడిన తర్వాత మనం వెనక్కి వెళ్ళలేం కాబట్టి వీలైనంత వరకు ఖరీదైనా సరే బ్రాండెడ్ వాడుకోండి. మేకప్స్ అయినా అంతే. వీలైతే ఇంటికి వెళ్ళంగానే క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఒకటి వచ్చిన తర్వాత మన ఒరిజినల్గా భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని కానీ భాగాలను కానీ మన చేతులారా పాడు చేసుకోకూడదు. మన ఒంటికి ఉపయోగించే రంగు ఏదైనా సరే, అంటే మనకి ఫాస్ట్ ఫుడ్స్లో కూడా టెంప్టింగ్గా ఇప్పుడు చికెను బయట నుంచి తెప్పిస్తే మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది, ఇంట్లో చూస్తే అలా ఉండదు, కానీ దానికే టెంప్ట్ అవుతాం. కానీ అది గ్రాడ్యువల్గా మీకు క్యాన్సర్ అవుతుంది. మనం ఇంట్లో మాడిని ఒకటి పారేయలేక కొంతమందికి మాడిపోయిన అన్నం మజ్జిగలో బాగుంటుందని అదని ఇదని చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఉన్న ఇమ్యూనిటీ ఇప్పుడు మనకు లేదు, ఒకప్పుడు ఉన్న వాతావరణం కూడా మనకు లేదు. కాబట్టి ఏదైనా సరే మాడిపోయిన పదార్థాన్ని పారేయడానికే ట్రై చేయండి. వచ్చి మనం కొన్ని సంవత్సరాల పాటు అవస్థలు పడి మన కుటుంబాన్ని అవస్థలు పెట్టే కన్నా చిన్న చిన్న రెమెడీలు చేసుకోవాలని. అలాగే ఇందాక 10th క్లాస్ పిల్లలకి ఒక స్టూడెంట్స్కి మ్యాచింగ్ ఇస్తున్నామని చెప్పారు. నిజంగా ఇది కూడా చాలా మంచి కార్యక్రమం అండి. ఖచ్చితంగా మంచి మార్గంలో మంచి పౌరులుగా భావితరానికి మనం అందించగలుగుతాం. కాబట్టి మనకు వాకింగ్ ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే ముఖ్యమండి. దీన్ని ఒకటి జయ గారిని అప్రిషియేట్ చేస్తూ, ఇంకా ముందు ముందు ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ అని కూడా చెప్పారు. ఇంకా కొన్ని స్కూల్స్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుని కొంచెం వాళ్ళకి ఒక్కరు చెప్పుకోవడం కాదు, మన ఇంట్లో ముందుగా మన పిల్లలు మమ్మీ యు ఆర్ గ్రేట్ అనాలి. మన హస్బెండ్ మా ఆవిడ లేకపోతే ఈరోజు ఇల్లు ఇలా ఉండేది కాదు అని మనం ఇంట గెలిచి బయట గెలవాలి. ఉమెన్స్ డే రోజు మనం ఇవన్నీ హౌస్ వైఫ్గా చేస్తూ కూడా ఉద్యోగానికి వెళ్ళి ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళందరినీ మనం ఫెలిసిటేట్ చేసుకోవాలి. ఆ రోజు రిక్రియేషన్ అంటారా, అది ఎలాగా మనకి ఉండవలసిందే. ఇంత కష్టపడి ఈ సమాజంలో ఇన్ని వ్యవహారాలు మనం మోస్తున్నప్పుడు మనకి ఒక ఎంటర్టైన్మెంట్, మనకు ఒక మైండ్ డైవర్షన్ ఖచ్చితంగా కావాల్సిందే. అలాగే అమ్మవారి సారె గురించి చెప్పారు. నిజంగా అండి, మనం ఏ పని చెయ్యాలన్నా మనకి భగవంతుడు అనుగ్రహం ఉండాలి. అందులో మనం లేడీస్గా అమ్మవారికి సారి ఇవ్వడం అంటే మనల్ని మనం అర్పించుకోవడమే. ఎంత ఇచ్చినా ఎంత చేసినా చాలా తక్కువే. ఈ రకంగా నేను చూస్తే మీరు అసలు ఏ యాంగిల్లోనూ కూడా ఏ సర్వీస్ను వదిలిపెట్టినట్టు లేరు. కానీ నిజంగా మీకు ఇవన్నీ మంచి మంచి ఆలోచనలు చేసి సమాజానికి ఏం కావాలో అన్నీ కవర్ చేశారు. దానికి నిజంగా నేను గర్వపడుతూ, అందుకే మురళీనగర్ వాళ్ళు కార్యక్రమం పిలిస్తే ఆబ్సెంట్ అవ్వడానికి నాకు మనసు ఒప్పదు. మనం అందరూ నలుగురితో ఓకే మేడం, చూడండి. సభ్యులందరికీ 23వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వనితా వర్కర్స్ క్లబ్ మురళీనగర్ అంటే నేను ఇక్కడ
అక్షరాభ్యాసం నేర్చుకున్నటువంటి పాఠశాల. రెండు 2017లో మా ఆవిడ మాధవిని కోశాధికారిగా చేసినటువంటి, ఇక్కడ మా ప్రతిభా శర్మ గారు ఎక్కడే ఉన్నారు, ఇలాగా ఆమె రాకతో మీ క్లబ్ మంత్లీ రిపోర్ట్లు నేను నా గురువు సత్యనాథన్ గారికి అందించే క్రమంలో నేర్చుకున్నటువంటి ఈ విద్య నాకు వాకర్స్ ఉద్యమంలో ఈవేళ ఈ గవర్నర్ పదవిని నాకు అందించింది. అందుకని నేను నా హోమ్ క్లబ్ వాకర్స్ క్లబ్ మురళీనగర్ అయినా సరే వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. నా ఎంజిఎఫ్ కూడా ఈ క్లబ్లోనే ఉంది. అది మా ఉమాదేవి టైంలో అది చేయించారు. ఆ తర్వాత వేదికను అలంకరించినటువంటి సుశీలవాణి గారు తన టెలిఫోన్ డైరెక్టరీని వేసేటప్పుడు కూడా నాకు ప్రత్యేకంగా చూపించారు. ఇంత అనుభవం ఉన్నటువంటి ఒక క్లబ్ రజతోత్సవానికి ఉరకలు పెడుతూ 23 సంవత్సరాలు ఏమాత్రం వాసిలో కానీ రాశిలో ఎక్కడ తగ్గకుండా పనిచేస్తున్నటువంటి ఏకైక క్లబ్ వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్. నేను పరిశీలిస్తే వీరు చేసే సేవా కార్యక్రమాలు ప్రతిదీ కూడా నన్ను ఆకట్టుకుంటాయి. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని గవర్నర్ని భాగస్వామ్యం చేసి వాళ్ళతో మమేకమయ్యి ప్రతి కార్యక్రమంలో అందరూ కలిసిమెలిసి పనిచేసేటటువంటి క్లబ్బు వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్. అయితే ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు ఒక సలహా ఇచ్చారు. ప్రతి క్లబ్బు మీరు చేస్తున్నారు అనేక సేవా కార్యక్రమాలు, ఇక్కడ వచ్చినటువంటి మీ రిపోర్ట్ల ద్వారా మాత్రమే మాకు తెలుస్తున్నాయి. కనీసం అట్లీస్ట్ కరపత్రమైనా వేసి అది వాట్సాప్లో పెట్టండి, లేకపోతే పంచండి, అప్పుడు మీ సేవా కార్యక్రమాలు ముందుకెళ్తాయి, వాకర్స్ ఉద్యమం ముందుకెళ్తుంది అని చెప్పి ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు చెబితే వెంటనే నేను చెప్పాను, సార్ మీరు ఏం అనుకొని చెప్పారో తెలియదు కానీ మొన్న నాకు ఈవేళ మీరు ఆవిష్కరించిన నా గవర్నర్ డైరీలో నేను అదే రాశాను. జిల్లాలో మొత్తం 4 క్లబ్బులు మాత్రమే ఇవి ప్రచురిస్తున్నాయి ఈ మంత్లీ బులెటిన్లు. 1 వాకర్స్ క్లబ్ విశాఖపట్నం, 2 వాకర్స్ క్లబ్ మురళీనగర్, 3 మహిళా వాకర్స్ క్లబ్ మాధవధార, 4 వనితా వాకర్స్ క్లబ్ మురళీనగర్. ఈ 4 క్లబ్బులు మాత్రమే చేస్తున్నాయి. మిగతా అన్ని క్లబ్ చేస్తూ మంత్లీ బులెటిన్ రిలీజ్ చేస్తున్నది ఒక్క డిస్ట్రిక్ట్ 101 అని ఇంటర్నేషనల్ సెక్రటరీ గారు ప్రత్యేకంగా ప్రశంసిస్తే, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఈ 11 జిల్లాల్లో ఒక ఆర్సీ ఒక గవర్నరు కలిసి పనిచేస్తున్నటువంటి జిల్లా మీ జిల్లాయే అని చెప్పి అంతమందిలో 11 జిల్లాల సభ్యుల సమక్షంలో నిజంగా నేను చేస్తున్నాను. దానికి నాకు సహకరిస్తున్నటువంటి మా శుభగారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఇంటర్నేషనల్ సెక్రటరీగా నేను చేసి ఆవిడ ఒక బెస్ట్ గవర్నర్ అవార్డు తెచ్చుకొని వాకర్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో ఒక అధ్యాయాన్ని సృష్టించినటువంటి ఆమె, మేమిద్దరం కలిసి ఉండేటప్పుడు అనేక మంది ఎక్స్పెక్టేషన్స్, చాలా ఊహాగానాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఊహాగానాలకి సంబంధించినట్టుగా తగ్గట్టుగా మన పనితనాన్ని మేము, అలాగే వాకర్స్ చరిత్రలో కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా జిల్లా 101 మంచి పరిస్థితిలో ఉండి మంచి సహాయం చేస్తారు అన్నటువంటి దృష్టితో నేను ప్రతి క్లబ్ నుంచి కూడా ఒక 2 ఎంజిఎఫ్లు ఇవ్వండి చాలు, నేను జిల్లాలో నెంబర్ 1 అవుతాను అన్నటువంటి చెప్తూ ఆర్థిక పరిపుష్టి కోసం మీకు సహాయం చేయమని
ఒక ఆధ్యాత్మిక కోణంలో నువ్వు దాన్ని చూపించు మెలిక అనేసి అంటే ఆయన ఒక చక్కనైన వ్యాసం చేసి ఇప్పుడే మన సాక్షి విలేకరి ఆయనకి ఇక్కడే ఒక మెసేజ్ పెట్టారు, ఇంత ఎక్సలెంట్ రిపోర్ట్ అనేసి. నిజంగా అలాంటి ఒక ఆధ్యాత్మిక కోణంలో మనల్ని పట్టుకెళ్ళేటటువంటి ఒక దిశగా పల్లా చంద్రమౌళి వ్యాసం కూడా ఈసారి నా వార్తాక్లో నేను వేయటం జరిగింది. అది మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఏహెచ్ఎన్ వెంకట్రావు గారు, టీవీ హనుమంతరావు గారి చేతుల మీదుగా విడుదల చేసి వాళ్ళ సభ్యులందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా ముందుకు వెళుతూ మరికొన్ని ఎంజీఎఫ్ల గురించి మీకు ఎప్పుడు నేను మన స్టేజిని అలంకరించిన పెద్దలు వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారికి, అలాగే మన డిస్ట్రిక్ట్ వన్నాట గవర్నర్ ద్వారకానాథ్ గారికి, అడిషనల్ సెక్రటరీ జనరల్ సత్యనాథన్ గారికి, డీజీఈ మరియు సెక్రటరీ మహేశ్వరరావు గారికి, అలాగే మన కోఆర్డినేటర్ లక్ష్మీరెడ్డి గారికి, మన పాస్ట్ ప్రెసిడెంట్స్ సుశీలవాణి గారికి, ఉమాదేవి గారికి, ప్రభా శర్మ గారికి, ప్రమీల గారికి, ప్రజెంట్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు, వరప్రసాద్ గారు వెళ్ళిపోయారా తెలియజేసుకోవాలి. ఇంక నేను చాలా చెప్పాలి మా క్లబ్ గురించి అనుకున్నాను, కానీ అందరూ చెప్పారు, టైం లేదు. కాబట్టి ఇక్కడ మహాత్మా గాంధీ ఫెలోషిప్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది వచ్చిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి, డిస్ట్రిక్ట్ గవర్నర్కి ఇదంతా కూడా ఇవి చేయకపోతే కొంచెం వాళ్ళకి అంటే గౌరవం దక్కుతుంది. వాళ్ళు అలా ఫండ్స్ రైజ్ చేస్తే కానీ అవ్వదు. కాబట్టి ఈరోజు ఇక్కడ అడిగిన వెంటనే జయ కానీ నేను కానీ అడిగిన వెంటనే కొంతమంది అవటానికి ముందుకు వచ్చారు. వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మా ఎదురుగా వచ్చిన బేబీ గారు ఈరోజు ఎంజెఫ్ అవటానికి ఓకే చేశారు. అలాగే మా కమిటీ నెంబర్ స్వాతి తను కూడా వెంటనే ఒప్పుకుంది. అలాగే ఈ బి విజయలక్ష్మి గారు నుంచండి అమ్మనే చెప్పిన వాళ్ళు నుంచండి. బి విజయలక్ష్మి గారు జయ అడగగానే ఆవిడ కూడా అవటం జరిగింది. అలాగే ఉషా గారు